బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుందని సీఎం జగన్ వెల్లడి. 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్న సీఎం, కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని స్పష్టీకరణ. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈసారి జగన్ ఇంటికి పోవటం ఖాయమని వ్యాఖ్య. జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏం తెలియదని విమర్శ. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై వీడిన ఉత్కంఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. టీడీపీ, వైసీపీ రెండు బీజేపీ తొత్తులేనని షర్మిల వెల్లడి. బీజేపీ మేలు చేయకపోయినా బాబు, జగన్లు బానిసలుగా మారని విమర్శ. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. తుంగలి, రాతన పరిధిలో 10,000 జనాభా ఉందని, ఈ 2 గ్రామాల సచివాలయ పరిధిలో అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని గుర్తు చేశారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కటం ద్వారా నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందని అన్నారు. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. జగనన్న విద్యా దీవెన ద్వారా 2 గ్రామాలకు 2 కోట్లకు పైగా నిధులు అందించాం. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో 29,65,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశాం. రాతన గ్రామానికి పథకాల రూపంలో 26 కోట్లు 59 లక్షలు అందజేశామని సీఎం జగన్ చెప్పారు. మనకు ఓటు వెయ్యని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ 2 పథకాల ద్వారానే దాదాపుగా 88 ఒక 10 లక్షలు 98 లక్షలు, 1 కోటి రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్నాయి 1666 ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు. అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా 84 లక్షల రూపాయలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వ్యవస్థలోకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలు ఎంత అవసరమో, ఇది ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రం. మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఈసారి జగన్ ఇంటికి పోవటం ఖాయమని వ్యాఖ్యానించారు. జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏం తెలియదని విమర్శలు గుప్పించారు. జగన్ కు కనీసం శ్రీశైలం ఎక్కడుందో తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈసారి జగన్ ఇంటికి పోవటం ఖాయమని తెలిపారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావు అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్య రాజకీయాలని విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని ఉద్ఘాటించారు. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు.
కనీసం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారి పోకడలు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏం తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందంటే గట్టిగా చెప్పండి మాకు అర్థమైందని. ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులివెందల ప్రజలు సైతం ఇక నిన్ను నమ్మం అంటున్నారు. ఎందుకు నమ్మరో కూడా చెప్తాను. జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది. ట్రెండ్ మారింది. వైసీపీ బెండ్ తీస్తారు. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లు అయింది. 2019 ఎన్నికల్లో బందరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో దిగి విజయం సాధించారు. బందరు జనసేన పార్టీ అభ్యర్థిపై డైలమా అయితే నెలకొంది. ఇంకోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో శుక్రవారం వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. ఆ క్రమంలో బాలశౌరి పేరును పవన్ ఖరారు చేసినట్లు సమాచారం. అదీ కాక బందరు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి మధ్య చాలా కాలంగా వైరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. టీడీపీ వైసీపీ రెండు బీజేపీ తొత్తులేనని, బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని విమర్శలు గుప్పించారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమమైన పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. ఇలాంటి మోసాలను మనం గడప గడపకి చేర్చాలి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తాజాగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. 9 గ్యారంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్లు వచ్చాయని, ఇందులో బీ ఫామ్లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే దక్కుతాయని తెలిపారు. టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించకపోతే చరిత్ర మనల్ని క్షమించదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేస్తున్నామని, అభ్యర్థి పనితరం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే పార్టీ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడదాం, మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు గ్యారంటీల కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు బీజేపీ తొత్తులే. బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారు. హోదా 10 ఏళ్లు రావాలి, ఇవాల్టి వరకు హోదా ఊసేలేదు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. అయినా బాబు జగన్ ఇద్దరు దొందే. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. జగన్ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోదీకి దత్తపుత్రుడు అన్నారు. బాబుకి జగన్ ఓటేస్తే బీజేపీకే అని అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావన నుంచి బయటపడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమని గుర్తించి ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కుని ముందుకి వేసేందుకు రావాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో విజయవాడ అర్బన్ పరిధిలో సగటున 66% ఓటింగ్ నమోదైందని, దీన్ని 85% తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తంగా తొలగించిన ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ప్రలోభాలు లేని వాతావరణంలో ఎథికల్ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణం వద్ద శనివారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సిపి కాంతిరాణ టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిన్ దినకర్ పొన్కర్ తదితరులతో కలిసి ప్రారంభించి రన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఓటు వేయటం రాజకీయ పార్టీలకు సంబంధించిందే అనే భావనతో కొందరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల పరిధిలోనూ వినూత్న ఓటర్ జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు నమోదుకు వీలు కల్పించే ఫారం 6లను స్వీకరించి పరిష్కరించనున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఓ మంచి కార్యక్రమం జరిగిందని, ఇందులో భాగస్వామ్యం కావటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏఆర్, సివిల్, సిఆర్పీఎఫ్ తదితర విభాగాల సిబ్బంది భాగస్వాములవుతున్నారని వివరించారు. ఒత్తిడిని దరిచేరనివ్వకుండా సమిష్టిగా పనిచేసి జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేద్దామంటూ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా పిలుపునిచ్చారు. ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, ఇట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాము. దీంట్లో నో ఎవర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో ఎవర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి, ఈ అర్బన్ అపతిని పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని చెప్పేసి దానిపైన ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కువ మంది ఈ పార్టిసిపేట్ అనేటువంటి చేయాలి. ఇది ఎందుకంటే డెమోక్రసీ అనేటువంటిది ఎవరి గురించో కాదు, ఇది అందరికీ మన గురించి అని చెప్పేసి అనేది ఆ మెసేజ్ అని తీసుకువెళ్ళాలి. ఎథికల్ ఓటింగ్ అనేది డబ్బులు తీసుకోవద్దు, మద్యానికి అనేటువంటి తీసుకోవద్దు, అందరం కలిసి అనేటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేద్దాము, దానికి అంతా కూడా సిటిజన్ సపోర్ట్ అనేటువంటి కావాలనేటువంటి దాంతో కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక ఆర్ఓ అయినటువంటి స్వప్నిల్కి అండ్ మా ఆర్డీఓ భవానీకి అండ్ పక్కన ఇంకొక ఆర్ఓ కిరణ్మయ్కి అండ్ ఎంటైర్ జేసీ అండ్ ది ఎంటైర్ టీం అందరికీ కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఎక్కువ మొత్తంలో అనేటువంటి వచ్చింది, వారికి కూడా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్లో అంటే ఒక 16,86,000 అనేటువంటి ఉన్నారు. మనకి ఇంకా 15th ఏప్రిల్ వరకు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది. అండ్ ఇప్పటికి సుమారు న్యూ ఎలక్టర్స్ అయితే ఒక 37,500 వరకు అనేటువంటి ఉన్నారు. అండ్ 85+ ఎలక్టర్స్ అయితే ఒక 9,500 అనేటువంటి జిల్లాలో ఉన్నారు. నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో స్వీప్ కింద ప్రోగ్రామ్ కింద మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ అంబేద్కర్ స్మృతి మనం అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టడం జరిగింది. ఇక 2K రన్, వాక్ అనొచ్చు, రన్ అనొచ్చు. బట్ కానీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మన ఫస్ట్ టైం ఓటర్స్ అలాగే ఆల్ ద ఓటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆ రోజు అంటే 13th May వచ్చి పోలింగ్ డే రోజు మీరు ఖచ్చితంగా ఓట్ వేయడం. ఇది కాకుండా ఇప్పటి నుంచి ఆ పోలింగ్ డే వరకు ఇంకా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మీ దగ్గర ఓట్ లేకపోతే Form 6 పెట్టించాలి. ఇది కాకుండా ఒక కొత్త ఇనిషియేటివ్గా మనం నో యువర్ పోలింగ్ స్టేషన్ అంటే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పుడుకి ఒక ఓట్ హక్కు వచ్చింది, బట్ కానీ ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి దీనికోసం మనం ఒక గూగుల్ మ్యాప్స్లో ఒక చిన్న మ్యాప్ కూడా మనం తయారు చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న కాయిస్ మనం మెయిన్ సెంటర్స్లో విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీకు మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే
26% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అయితే ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. దీంట్లో మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రుల ద్వారా మన యంగ్ ఓటర్స్కి అలాగే ఆల్ ద సిటిజన్స్కి విజయవాడ ఉన్న సిటిజన్స్కి ఈ ఓటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఓటింగ్కి రావాలి ఆ రోజుకి 13th మేకి అదే మెసేజ్. రాష్ట్రంలో మోడీ మార్కు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ జోసెన్ చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యమని అభివర్ణించారు. గడిచిన 5 ఏళ్లు నరేంద్ర మోడీ సర్కార్ పంపే నిధుల్ని బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవేనని తెలిపారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులు పథకాలకు పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లు నరేంద్ర మోదీ సర్కార్ పంపే నిధులకి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు. అసలు నాడు నేడు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులెన్నో చెప్పే ధైర్యం ఉందా అంటూ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఇక అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రధాని మోదీ ఇస్తే రాష్ట్రంలో అమలు పరచలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా ఒంగోలు వద్ద కొత్తపట్టణ ఫిషింగ్ హార్బర్ ఎందుకు అడుగు ముందుకు పడట్లేదు అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు అనుమతి ఇచ్చినా నిర్మాణ దశలో ఉన్న కాలేజీలు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు. 9,000 కోట్లు పంచాయతీల నిధులు దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిలో తిరోగమనం పట్టాయని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో బోండా ఉమా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, సెంట్రల్ ప్రజలు బోండా ఉమాను తరిమి కొడతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. అందరితో కలిసి పర్యటించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కి ఓటు వేస్తామని చెప్పారని అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మైసూర్ బోండా 32వ డివిజన్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని తెలిపారు. బోండా ఉమాకు ప్రజల నుంచి మద్దతు లేదని తెలిపారు. బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని, బోండా ఉమా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. బోండా ఉమా పేడ ఆర్టిస్టులతో మాట్లాడించిన మాత్రాన ఏం జరిగిపోదని అన్నారు. సెంట్రల్ ప్రజలు బోండా ఉమాను తరిమి కొడతారని అన్నారు. భాగంగా 32 డివిజన్లో సెక్టార్ 5 కానీ ఇతర వీధులన్నీ కూడా కాలనీ కూడా తిరగడం జరుగుతుంది. చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందర్పాల్ గారు. అదేవిధంగా స్థానిక నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోటస్ కానివ్వండి, ఈ డివిజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పని స్థానిక ప్రజానికం అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కనీసం ఇక్కడ బోండోమ అనే వ్యక్తి, అదే మైసూర్ బోండం అని చెప్తాం కదా, అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? నేను ఒకటి చెప్తున్నా, ఓటే సరిగ్గా అడగలేని వాడికి ఓటు ఎందుకు వెయ్యాలి? ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా, అడుగుతున్నాడా? ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పని కూడా ప్రజలు చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదో రోడ్లో 2-3 సందులో ఒక అరగంట, గంట, పావుగంట తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఏదో మీటింగ్స్ అని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళడమే తప్ప అతనికి చిత్తశుద్ధి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరచుకుంటాను. 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజుని గడప తిరగడం జరిగింది. అలాగే సెక్టర్ 5 నందు ఈ రోజుని గడప వెళ్తుంటే ప్రతి ఒక్కరు
బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మీరు ఎలా ఉన్నా సరే డోర్ టు డోర్ వస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు. అలాగే రోడ్ల అభివృద్ధిలో కూడా ఈ రోజున 32వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికి కూడా కులాలు, మతాలు, పార్టీలు, రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే ఆయన ఉద్దేశంతోనే సంక్షేమమే ఒక కన్నుగా, అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చుకోలేక నానా మాటలు అంటున్నారు. ఈ రోజున 17 కోట్లతో ఈ రోజు 32వ డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్క రోడ్డు కానీ కాలువ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసి చూపించాం. అలాగే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధి చేసే వాళ్ళకి మేము పట్టం కడతామండి మళ్ళీ అని చెప్పి అంటున్నారు. మల్లా విష్ణు గారు అలాగ ఉన్నప్పుడు 24/7 24 గంటలు కష్టపడి ప్రజల్లో ఉన్నారు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా డోర్ టు డోర్ రోడ్లు క్యాంపెయిన్ చేయకుండా రోడ్ల మీద తిరగకుండా ప్రతి నగర ప్రజలకు మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు విమర్శించారు. ప్రభుత్వానికి మంచినీటి పన్నులు చెల్లిస్తూ మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన దుస్థితిలో నగర ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మంచినీటి కన్నా మద్యం ఏరులే పారుతుందని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ నగర్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పారు. కృష్ణా నదిని పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటి కల్పించలేని చాతకాని ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవిస్తాం ఇవి చేస్తామని అబద్ధపు మాటలతో మోసగిస్తున్నారని దుయ్యపట్టారు. ప్రజల ఓట్ల కోసం కుక్కర్లు పంచడం కాదని మంచినీటినివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలంటే కమ్యూనిస్టులు గెలవాలని, రాబోయే ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. నది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళు వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు, పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వటం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం ఈ ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసి నగర్ అండి. మాకు ప్రకాష్ నగర్ పాయకాపురం 62వ డివిజన్. మాకు ఈ సందుకు అసలు వాటర్ బాగా రావట్లేదు. వచ్చినవి ఉప్పు నీళ్ళు మధ్యాహ్నం పూట వస్తున్నాయి, మేము ఆడుకునే టైంలో రావట్లేదు. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు. మా వాటర్ మీరు కూడా తాగి చూసి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పామండి, వచ్చి అక్కడ తవ్వారో మంచినీళ్ళు వస్తాయి మీకు అన్నారు. అసలు ఈ రోజు అసలు ఎగి రాల, తవ్వినాక అసలు రావట్లేదు. అదేమంటే మేము 4 సార్లు చూస్తున్నామమ్మా మీకోసమేనంటున్నారు కానీ మాకు అసలు రావట్లేదు. మాకు ఈరోజు అసలు ఏ నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు. చంటి పిల్లలు ఉన్నారు, దోమలు, డ్రైనేజీలు బాగోలా. ఏది చెప్పినా చేతామంటున్నారు అంతేగాని ఏది చేయట్లేదు. మాకు అది ఒకటి చేతే. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు నాగసాయిపాప మందిరం ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఏడాది మతాలకు అతీతంగా నాగసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అల్లా సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని పలువురు ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి ఏడాది లెనిన్ సెంటర్ సాయిబాబా మందిరం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం నందు అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని తెలిపారు. తోటివారికి తోచిన సహాయం చేయాలనేది రంజాన్ మాసం సారాంశమని తెలిపారు. హిందూ ముస్లిం బాయిలా పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ మందిర నిర్మాణం నాటి నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పేదలందరికీ మంచి చేయాలనేది తమ ఉద్దేశమని, అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అన్ని మతాలకి సంబంధించినటువంటి పండుగల్ని ఘనంగా అత్యంత వైభవంగా చేస్తున్నటువంటి మందిరం నగరంలో ఏది అని అంటే అది నాగసాయిబాబా మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాగ మానసాదేవి. ఆ నాగమానసాదేవి ఆశీస్సులు అందరికీ, ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా హరించబడతాయి, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇట్లాంటిది ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ దినాన విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేస్తూ సేవ చేస్తూ మైనార్టీ సోదరులు కూడా ఈ దేవాలయం కుల మత ప్రాంతాలకు అతీతంగా వారందరికీ కూడా మేలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నాగసాయిబాబా మందిరంలో గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు ఆయన చేతుల మీదుగా అనేక సంవత్సరాలుగా కులాలకి మతాలకి అతీతంగా నాగసాయిబాబా మందిరాన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు అందరూ. అన్ని పండుగలను కూడా మేము హిందూ పండుగలు, ముస్లిం పండుగ కానీ క్రైస్తవులు అందరినీ షిర్డీ సాయిబాబా తత్వంలో అందరిని ఒకేలాగా ప్రేమించమన్న బోధనలు, ఆయన బోధనలకి అనుకూలంగా ఈ మందిరాన్ని మేము చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాబోయే రంజాన్ పండుగని పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మందిరంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో పేదలు వారందరికి కూడా ఆ షిర్డీ సాయిబాబా ఏదైతే చెప్పారో ఆయన ఆలోచనలను, ఆయన బోధనలో ముందుకు నడుస్తూ ఈరోజు రంజాన్ తోఫా వాళ్ళందరికీ అందించడానికి మేమంతా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు ఈ రంజాన్ తోఫాను ప్రారంభించి ముస్లిం మహిళలందరికీ అందజేశారు. వారికి కూడా రాబోయే కాలంలో బాబావారు, నాగమానసాదేవి అమ్మవారు, భగవంతుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతుందని సీఎం జగన్ వెల్లడి. 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్న సీఎం. కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని స్పష్టీకరణ. సీఎం జగన్పై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈసారి జగన్ ఇంటికి పోవటం ఖాయమని వ్యాఖ్య. జగన్కు ప్రాజెక్టుల గురించి ఏం తెలియదని విమర్శ. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీంతో బందరు ఎంపీ అభ్యర్థి ఎంపికపై వీడిన ఉత్కంఠం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. టీడీపీ, వైసీపీ 2 బీజేపీ తొత్తులేనని షర్మిల వెల్లడి.
బీజేపీ మేలు చేయకపోయినా బాబు జగన్లు బానిసలుగా మారారని విమర్శ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.